నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన డబ్బు చెలామణి సంక్షోభం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా లేదు. చిల్లర దొరక్క రోజురోజుకి జనం కష్టాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తూ పోతుంది. అందులో భాగంగానే పెట్రోల్ వినియోగదారులకు వెసులుబాటు ఇచ్చింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడిని 24వ తేదీ పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం. కానీ పెట్రోల్ బంకుల్లో మాత్రం 500 రూపాయల పాత నోటు చెల్లింపునకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 15వ తేదీ వరకు పాత 500 రూపాయలతో పెట్రోల్ బంకుల్లో లావాదేవీలు జరపవచ్చని డీలర్లకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. కానీ 1000 రూపాయల నోటు ఇక బహిరంగ మార్కెట్లో చెల్లుబాటు లేదని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రివర్గం గురువారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. 500 రూపాయలకు పూర్తిగా పెట్రోల్ పోయించుకుంటే మినహా పాత నోట్లు తీసుకోవడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కొన్ని బంకుల్లోనే తీసుకుంటున్నారని, మరికొన్ని చోట్ల చెల్లుబాటయ్యే నోట్లు తీసుకెళ్తేనే పెట్రోల్ పోస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం పెట్రోల్ బంకులకు ఇచ్చే పాత నోట్ల వెసులుబాటును ఓనర్లు బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు వినియోగించుకుంటున్నారని తెలుస్తుంది. ఇంకా కొన్ని బ్యాంకుల నిర్వాహకులు పెట్రోల్, డీజిల్ కొట్టించుకుని ఇచ్చే చిల్లర నోట్లతో పెద్ద నోట్లకు కమిషన్ వ్యాపారం చేసుకుని దండుకుంటున్నారు. మొత్తానికి వినియోగదారుల సంక్షేమం కోసం ఇచ్చే వెసులుబాటు చాలా మంది పెట్రోల్ బంకుల ఓనర్లకు సిరులు కురిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.